2026 పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించబోతున్నాం. దిస్ ఇస్ ఎ హిస్టరీ. రియల్గా కూడా డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా, ఇంకా స్పీడ్ పెంచుకోవాలి, కానీ ప్రస్తుతానికైతే అభినందిస్తున్నా. నేను అనుకుంది మీరు చేయగలిగితే మాత్రం దిస్ విల్ బి హిస్టరీ అవుతుంది. అక్కడి నుంచి ల్యాండ్ రికార్డు కూడా రిజిస్ట్రేషన్ కూడా నిన్న మనం చూశాను. ఒక అతను ఉత్తరాఖండ్ నుంచి ఒక అతను మాట్లాడుతూ, పురుషోత్తం అని ఒక అతను మాట్లాడుతూ 10 minutes అయిందని చెప్పి అభినందించే పరిస్థితికి వచ్చాడు. దట్ ఈస్ ఎ గుడ్ కాంప్లిమెంట్. దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, దీనికి ఇది ఒకసారి మనం ఆలోచించుకుంటే ఇది ఒక హిస్టరీ. రేపు రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆలోచిస్తున్నాం. ఇప్పటి నుంచి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అన్ని డిపార్ట్మెంట్ ఇది ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్లకు మొత్తం సర్వే పూర్తయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆటోమేటిక్గా చేసి ఈకేవైసీ తీసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పాస్బుక్ కూడా ఈకేవైసీ ఎంత టైం తీసుకున్నారో టెక్నాలజీ ఆడిట్ చేయగలిగితే కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కరప్షన్ ఉండేదానికి అవకాశం ఉండదు. అలాంటి సిస్టాన్ని టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఫైల్ క్లియరెన్స్ అన్నీ కూడా ఇంకా ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, ఎస్పీస్ ఉన్నారు. ఇక్కడ మీరు ఆల్ ఫైల్స్ క్లియరెన్స్ ఇట్ ఈస్ ఆన్లైన్, నో ఎక్స్క్యూజ్ ఇన్ దాట్. డిలే కావడానికి అవకాశమే లేదు. కాబట్టి రియల్ టైం మీరు ఇవన్నీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క విద్యారంగంలో కూడా మార్పులు తీసుకొచ్చాం. ముస్తాబు కానీ పేరెంట్స్ టీచర్స్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లు కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా ముందుకు పోయాం. ఇంకొక పక్కన కొత్త చట్టం ఉపాధి అభివృద్ధి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఏదైతే విబిజీ చట్టాన్ని నరేగా చోట్ల వచ్చిందని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల అసెట్లు బిల్డప్ అవుతాయి, ఉపాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మనం ఒక 2 నిమిషాలు చర్చించుకుంటాం. ఇంకొక పక్క పీపీపీ ప్రాజెక్ట్స్. ఈరోజు మనం 4 గిన్నీస్ రికార్డ్స్ ఆన్ నేషనల్ హైవే వింటున్నాం. ఇది మీరు చూస్తే ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో 2nd ప్లేస్కి వచ్చాం. ఎగ్జాక్ట్గా 25 years బ్యాక్ ప్రారంభించిన పీపీపీ నేషనల్ హైవేస్. ఇది ఒక చరిత్ర క్రియేట్ చేసింది. అది ఏ విధంగా మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం, ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను కోరుకుంటూ, ఇంకొక పక్కన ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రత్యేకంగా ప్రజాస్వామ్యంలో ఛాలెంజెస్ ఉంటాయి, అపోజిషన్ ఉంటుంది, ప్రజలు ఒక పక్క ఉంటారు, అధికార యంత్రాంగం ఒక పక్క, రాజకీయ పార్టీలు ఒక పక్క ఉంటాయి.